జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు హరీష్ మోసం. కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఉప ఎన్నికల్లో అనేక కుట్రలు, టైం వచ్చినప్పుడు బయట పెడతా. జగదీష్, ప్రశాంత్, నిరంజన్ రెడ్డిలకు 100 కోట్లు ఎలా వచ్చాయి? కేటీఆర్ ట్విట్టర్ వదిలి వచ్చి ప్రజాక్షేత్రంలో పంచాయి కవిత అంటుంది. ఇక్కడ ఏమైతుందంటే ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు హరీష్ మోసం చేసిన అని చెప్తుంది. ఆ అమ్మ అసలు ఇది ఎవరమ్మా ప్రచారం చేసింది బీఆర్ఎస్ లా? భుజాన వేసుకొని మీ అన్ననే కదా, కేటీఆర్ కదా అమ్మ ప్రచారం చేసింది. మొత్తం కూడా రోడ్ షోలు నిర్వహించిండు, బహిరంగ సభలు నిర్వహించిండు, మొత్తం మాట్లాడింది మీ అన్న కేటీఆర్ అయినా. అసలు హరీష్ రావు ఎప్పుడు వచ్చిండు? వాళ్ళ తండ్రి చనిపోయి ఆయన బాధ ఆయన ఉండి, పుచ్చడి దుఃఖంలో ఉండి, ఇంటికాడ ఉండి ఆయన బాధ ఆయన ఉంటే ఈ వచ్చి హరీష్ మోసం చేసిండు అని చెప్తుంది. అంటే ఏది గెలిస్తేనేమో అన్న అకౌంట్ కు, డాడీ అకౌంట్ కు సీట్ గెలిస్తే, ఓడిపోతే వీళ్ళు జగదీష్ రెడ్డి, హరీష్ రావు అకౌంట్ కి, వీళ్ళ అకౌంట్ కి. ఈ రోజు కాదు, పార్టీ మొదటి నుంచి కూడా పరిస్థితి ఇదే. ట్రబుల్ షూటర్ అంటారు. ఇక గెలిస్తేనేమో ఇక అంటారు కేసీఆర్. వాస్తవానికి కూడా ఎమ్మెల్సీలు ఓడిపోయినాయి, ఎంపీ పదవులు, మన నల్గొండ ఎమ్మెల్సీ ఓడిపోయింది. ఇక్కడ చూసుకుంటే కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఓడిపోయారు, ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఓడిపోయారు. సో పాపం వరుసగా పరాజయమే ఉంది బీఆర్ఎస్ వాళ్ళకు. దీనికి తోడు ఏంటంటే ఇక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డది అన్నట్టు మన సామెత తెలంగాణలో. ఇక కవితతో దెబ్బ పుండి మీద కారం చల్లినట్టే ఉంది. ఈ కవిత సూచిపోరి మాట్లాడుతుంది, డైరెక్ట్ బాణాలు గురి చేస్తా ఉంది. మొత్తం అవినీతి చేసిండ్రు, మొత్తం హరీష్ రావే అవినీతి చేసిండు. హరీష్ రావు ఏమో పార్టీని పొంద పెడుతుండు. నన్ను బయటికి వెళ్ళడం కారణం కూడా హరీష్ రావే. అది ఈటల రాజేంద్ర బయటికి పోయింది హరీష్ రావు వల్లనే, విజయశాంతి బయటికి పోయింది హరీష్ రావు వల్లనే అని చెప్పి డైరెక్ట్ బాణాలు వేస్తా ఉంది. ఇక ఏమంటుంది కేటీఆర్ మాత్రం ఏమంటలేదు అన్నని, అన్నా నువ్వు ప్రజలకు రా అన్న, ఆ సోషల్ మీడియాను వదిలిపెట్టు, ఆ ట్విట్టర్ వదిలిపెట్టు, ప్రజాక్షేత్రంలోకి రా అన్న, ప్రజల్లో తిరిగా అన్న అని చెప్తుంది. ఇక ఒకసారి గెలిస్తే కేటీఆర్ వన్ మ్యాన్ షో అని చెప్పేసి ప్రచారం చేశారు. అని పంచాయతీ వరకు ఇప్పుడు హరీష్ రావుకు కవితగా పంచాయతీగా అంటే వాళ్ళు మంచిగా ఊరు, మంచిగా ఊరు రాళ్ళు. అంటే వాస్తవానికి కూడా ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే హరీష్ రావు మీద కాదు కేసులు. అవును, ఇప్పుడు కేసీఆర్ మీద అయినాయి, కాళేశ్వరం అవినీతి అని చెప్పి, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి, మీద కేటీఆర్ మీద ఫార్మా ఈరియస్ అని చెప్పి, అక్క అంటే లిక్కర్ కేసు అయింది, జైలుకి పోయింది, వచ్చింది. ఇంకా వాళ్ళ జైలుకి పోలే, ఇంకా ఎక్కడ జైలుకి పోయి వచ్చింది అనుకుంటుందేమో అక్క, నన్ను ఒక్కదాన్ని పంపిస్తా జైలుకు. కూడా తేటగుంది ఎవరంటే హరీష్ రావు. అక్క అనుకుంటుందేమో నన్ను ఒక్కదాన్ని పంపిస్తా జైలుకు, బిడ్డ మీరు కూడా పోవాలి జైలుకు, మీరు కూడా చెప్పకూడదు తిని రావాలి అని చెప్పి చూస్తుంది. ఇక సో ఇది కేసీఆర్ తో కేటీఆర్ భేటీ, 4.5 గంటల పాటు సమాలోచనలు, జూబ్లీహిల్స్ వైఫల్యంపై సుదీర్ఘంగా చర్చ, కవిత వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై కూడా అంటూ చూస్తున్నాం. వాస్తవం కూడా కవితక్క మామూలు నష్టం చేసలేదు బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికే ఇక అది మునిగిపోయే నావాలాగా బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది, గల్లంత అవుతా ఉంది. వీళ్ళు ఏమంటారు, ఇక తెలంగాణలో బీజేపీ గల్లంత అవుతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇక బీఆర్ఎస్ మీ పాడే గల్లంత అవుతుంది. ముందు అది చూసుకోరు, మీ కథ ఏందో చూసుకోరు. ఇక చివరి అంచుల్లో ఉంది ప్రస్తుతానికి, వరుసగా ఓటమిలే మీకు. ఇంకా మీ మీద ఇంకా కూడా వ్యతిరేకత ఉన్నది. ఇంకోటి ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ ప్రజలకు వస్తలేడు, ప్రజా సమస్యల మీద కలుస్తలేడు, వాళ్ళ కార్యకర్తలను కలుస్తలేడు, నాయకులను కలుస్తలేడు. ఏమైనా ఉంటే ఫామ్ హౌస్ కూర్చుంటుండు, పిలుచుకుంటే హరీష్ రావుని, పిలుచుకుంటే కేటీఆర్ ని, వీళ్ళిద్దరిని. అప్పుడప్పుడు జగదీష్ రెడ్డిని పిలుచుకుంటాడు, అప్పుడప్పుడు పిలుచుకుంటాడు. మన అన్నిటికీ విలువడా అప్పుడప్పుడు పిలుస్తాడు. ఇక పిలిచి ఏం జరిగింది ఏందని పిలుస్తాడు. పేపర్ రాస్తాయి. ఇక కేసీఆర్ సీరియస్ అయ్యిండు, కేసీఆర్ ఇచ్చిండు, నోటిఫికేషన్ ఏముంటది ఆడ చర్చలు ఏముంటాయి, మన పార్టీ ఏంది గిట్ అయింది ఏందని ఉంటది. ఇక సో ఇంకో వార్త అయితే బయటకు వస్తుంది. ఇక కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోబోతుండు, ఇక గౌరవప్రదంగా రాజకీయాల నుంచి వైదొలిగిపోతా ఉన్నాడు. మొత్తం బాధ్యతలు మరి హరీష్ రావు కా కేటీఆర్ కా ఎవరికొరికి పార్టీ అప్పచెప్తాడు అని చెప్పి రకరకాల చర్చలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి, హల్చల్ చేస్తా ఉన్నాయి. ఇక చూడాలి మరి ఏం నిర్ణయం తీసుకున్నాడు ఏంది అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేసీఆర్ అయితే మాట్లాడి తెలుస్తా ఉంది హరీష్ రావుతో కానీ కేటీఆర్ తో కానీ, పార్టీని బలోపేతం చేసుకోవాలి, మొత్తం రాష్ట్ర కమిటీలు వేసుకోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మొత్తం కూడా స్థానిక ఎలక్షన్ వచ్చే లోపల కూడా అన్ని కమిటీలు మారుతామని చెప్పి మాట్లాడుతున్నట్టు సమాచారం. చూడాలి మనం పార్టీ ఎట్లా ముందుకు పోతే, ఏం నిర్ణయాలు తీసుకుంటది ఏంది. ఇప్పటికే వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఏమనిపిస్తుందంటే కేసీఆర్ బయటకు వస్తలేడు, కేసీఆర్ కలుస్తలేడు, కేటీఆర్ అయితే అపాయింట్మెంట్ అయ్యాడు. కేటీఆర్ మొత్తం ఆయన ట్విట్టర్లు సోషల్ మీడియా లేకపోతే పెద్ద పెద్ద లెవెల్లో ఉంటది. ఆయన మాసలను కలవడు, ఆయన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులని కార్పొరేట్ లెవెల్ వాళ్ళని కలుస్తాడు ఆయన. సో దాంతో మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు, మా బాధలు ఏమో వినే పరిస్థితి లేదు అని చెప్పి ఇక వేరే దారి చూసుకునే ఆలోచనలో క్యాడర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది తెలంగాణలో.
మాట్లాడుకుంటా ఉన్నారు. పల్లె పల్లెన క్యాడర్ మాట్లాడుకుంటా ఉన్నది. ఈ చలికాలం కదా, ఈ చలిమంట వేసుకుంటారట. చలిమంట వేసుకున్నప్పుడు ఏమైంది, ఊరు ఎట్లుంటది, ఆడ కాంగ్రెస్ ఒక బ్యాచ్ అంతా కూర్చుంటారు. ఆడ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూర్చుంటారు ఆడ. అందరు కూర్చొని ఏం సంగతి మరి మీ పార్టీ ఏం సంగతి, మీ పార్టీ ఎట్లా నడుస్తుంది, మరి మీ కేసీఆర్ ఏంది ఫామ్ హౌస్లే వండుకుండు ఏం కదా, బీజేపీ ఏంది మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేదు. ఎందుకంటే అసెంబ్లీ చూస్తాం కానీ చిన్న పల్లెటూరులో ఆడ 4 కట్టెలు వేసుకొని మంట పెట్టుకుంటారు కానీ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు అన్ని మాట్లాడుకుంటారు. దిశ మాట్లాడుకుంటారు. అక్కడ వాడు చెప్తాడు కూర్చొని ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు, ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏం కథ అని చెప్పి అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. రచ్చబండ అంటారు కానీ రచ్చబండ కార్యక్రమం యొక్క చర్చ ఊరి మీద ఎఫెక్ట్ పడుతుంది. అన్ని రకాలు జరుగుతాయి. ఆ ఊరు మీద పడ్డది కదా రాష్ట్రం మీద పడుతుంది ఎఫెక్ట్. అంత ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ చర్చ, అంత గొప్ప చర్చ పెడతారు.